వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం బహుముఖ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకవైపు రాజకీయంగా ప్రతిపక్ష కూటమి బలంగా నిలవటం, మరొక వైపు ఆయనపై కేసులు, ఆయనపై ఆరోపణలు వేగం పుంజుకోవటం ఇప్పుడు వైసీపీకి పెద్ద సవాళ్లుగానే మారాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులు మళ్లీ ముందుకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అనిశ్చితి మాత్రం పార్టీ శ్రేణుల్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. మరి కేంద్ర స్థాయిలో కూడా వైసీపీకి సహకారం తగ్గిపోవటం కూడా మరొక ఇబ్బందికర అంశం. మరి ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్యంగా వైసీపీపై గొడ్డలి పార్టీ అనే కొత్త రాజకీయ ట్యాగ్ను ప్రచారంలోకి తెచ్చింది. అయితే ఈ పదమే ఇప్పుడు సోషల్ మీడియా రాజకీయ వేదికల్లో విస్తృతంగా కనిపిస్తోంది. అసలు వైసీపీ పార్టీ అంటే రౌడీయిజం, గోండాయిజం అన్న విషయం సామాన్య ప్రజలకు అందరికీ కూడా తెలుసు. అసలు వాళ్ళ పార్టీలో చూస్తే సగానికి సగం చదువుకున్న వాళ్ళకంటే ఈ గూండాలు, రౌడీయిజంగా మాట్లాడే మంత్రులే ఎక్కువ ఉన్నారు జగన్ చుట్టూ. అయితే ఆసక్తికరంగా ఈ ట్యాగ్ ప్రజల్లోకి వెళ్ళటానికి వైసీపీ నేతల వ్యాఖ్యలే పరోక్షంగా దోహదపడుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజని ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్ వివాదానికి కొత్త మలుపు తిప్పింది. వైసీపీని అసలు మీరు గొడ్డలి పార్టీగా ఎందుకు పిలుస్తున్నారు అంటూ ఆమె ప్రశ్నించడం ద్వారా ఈ అంశం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలే ఆమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్కు పెరిగాయనడానికి కారణమయ్యాయి. అసలు ఈ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ బుర్ర ఉంటుందో ఉండదో అనేలాగా కూడా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నిజంగా గతంలో జరిగిన వ్యాఖ్యలు, వీడియోలు మళ్ళీ వైరల్ అవుతూ ఈ ట్యాగ్కు మరింత బలం చేకూర్చుతున్నాయి. మరి ఈ వాదం వెనుక ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అయితే ఉంది. 2019 మార్చి 15 జరిగిన ఈ ఘటన మొదట గుండెపోటుగా చిత్రీకరించింది వైసీపీ. మరి దాని తర్వాత హత్యగా మార్చి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. అప్పట్లో ఈ కేసును వాళ్ళ రాజకీయంగా వినియోగించుకోవటం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు నెమ్మదిగా అయిపోవటం, ఈ అన్ని అంశాలపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఈ కేసు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యి మళ్ళీ ప్రాముఖ్యత సంతరించుకుంటారు. ప్రతిపక్షాలైతే ఈ అంశాన్ని దీర్ఘకాలిక వ్యూహంగా ఉపయోగించుకుందామని కూడా చూస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికలకి చాలా ఇంపార్టెంట్. మరి ఈ కేసు ప్రజల్లో నిరంతరం ప్రస్తావనలో ఉంటేనే ఖచ్చితంగా వైసీపీ వెనక్కి వెళ్తుంది. ఇక గొడ్డలి పార్టీ అనే పదం కూడా అదే వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. ఈ సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా వైసీపీ నేతలే ప్రత్యర్థులకు అవకాశం ఇస్తున్నారన్న అభిప్రాయం కూడా రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇంకా కుటుంబ రాజకీయాల కోణంలో కూడా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన విభేదాలు, పరస్పర ఆరోపణలు వాదాన్ని మరింత బలపరిచాయి. ప్రజల్లో ఈ అంశం కూడా సున్నితంగా మారడంతో రాజకీయంగా కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఒకవైపు పార్టీకి బలమైన ప్రతిపక్షం, మరొక వైపు అంతర్గత ఒత్తిడిలు, ఇవన్నీ కలిసి వచ్చి వైసీపీకి కఠిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే గొడ్డలి పార్టీ అనే ట్యాగ్ కేవలం ఒక వైసీపీకి ఖచ్చితంగా సెట్ అవుతుంది. విస్తృతమైన వ్యూహంలో భాగంగా కూడా మారింది. మరి దీనికి ప్రతిస్పందనగా వైసీపీ ఎలాంటి వ్యూహం ఇస్తుంది, అసలు ఈ ప్రచారాన్ని ఎలా తిప్పికొడుతుంది, ఎలా ఎదుర్కొంటుంది అన్నది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ వాదం రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి వేడి పెంచే అంశంగా కనిపిస్తోంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.